విద్యాలయంలో ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. 38 మంది విద్యార్థులను విచక్షణారహితంగా సాదియా మస్కాన్ అనే ఇంగ్లీష్ టీచర్ చితక బాదినట్లుగా తెలుస్తుంది. తీవ్ర గాయాలతో రిషిత అనే విద్యార్థికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా డీఈఓ రాజేందర్ను వివరణ కోరగా వివరాలు వెల్లడించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకొంతమంది విద్యార్థినులకు కూడా గాయాలైనట్లుగా సమాచారం. నా పేరు రిషిత. నేను 9th క్లాస్ చదువుతున్నా. కేజీబీ హై స్కూల్, ఇక్కడ కేజీబీ స్కూల్లో భూపాలపల్లి. నన్ను ఆ రోజు మా పేరెంట్స్ వచ్చేది, మా క్లాస్లో ఇన్సిడెంట్స్ జరిగింది. మా పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు. క్లాస్కి నేను విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఏమైనా అనేసి మమ్మీ నన్ను అప్పటికి పేరెంట్స్ దగ్గరికి చూసేసి వచ్చిన తర్వాత నైట్ క్లాస్లో నన్ను అడిగారు ఏమైందనేసి మేడం వచ్చి అడిగిన తర్వాత ఇంగ్లీష్ మేడం అడిగింది. అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మేడం వచ్చి నన్ను కొట్టేసరికి నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పిన తర్వాత నేను అడిగాను. మేడం అంటాను కదా, నాకు తెలీదు అంటుంది. ఆ రోజు మేడం మాత్రం డ్యూటీలో ఉంది. ఈశ్వరి మేడం, ఎస్ఓ మేడం, స్పెషల్ ఆఫీసర్ కదా, ఆ మేడం అలాగే డ్యూటీలో ఉన్నది అది, కానీ నాకు తెలియదు అని అంటాను ఇప్పటికీ కూడా. కానీ మేడం నాకు ఇప్పటికీ 2 days అవుతుంది నా హ్యాండ్ అయితే, కానీ ఎట్లా అయింది ఎందుకైంది నేను అడగలేదు. అసలు ఏమైంది మేడం మంచి అడగలేదు. నన్ను కాల్ కూడా చేయలేదు. మేడం నుండి కాల్ చేస్తే ఎందుకు కాల్ చేసినా మేడం బెయిల్ ఇచ్చారండి. గీత, నేను కేజీబీ హాస్టల్లో చదువుకుంటున్నాను. మా ఇంగ్లీష్ మేడం మా క్లాస్ 38 మందిని కొట్టారు. ఎందుకు అంటే ఎస్ఓ మేడంకి ఎవరో చెప్పారట, మేము ఎవరితో మాట్లాడుతున్నామని చెప్పారట. అందుకని ఇంగ్లీష్ టీచర్కి చెప్పి పంపించారు మా రూమ్కి. డోర్లు వేసి మా 38 మందిని బాగా కొట్టారు. వార్తలు వచ్చాయి. ఒక ఆమెకి వేలు ఇరిగింది. అందుకనే మళ్ళీ మేడంతో చెప్పడానికి అని వెళ్ళినప్పుడు మేడంకి చెప్పకండి అని మా ఇంగ్లీష్ టీచర్ చెప్పారు. చెప్తే టీచర్ మేము అయినా కానీ మా మేడమ్స్ మా మీద ఎందుకు కొట్టామని అడిగితే ఎస్ఓ మేడమే కొట్టమని పర్మిషన్ ఇచ్చింది, అందుకనే కొట్టాను అని చెప్పి